ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి వివో X200 FE వర్సెస్ OnePlus 13s అనమాట. సో ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన కంపారిజన్ వీడియో అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. కంటెంట్ నచ్చితే మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫస్ట్ చూసుకుంటే వివో వాళ్ళ X200 FE స్మార్ట్ ఫోన్ క్రెడిట్ వివో వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాను. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మెయిన్ హైలైట్లు ఏంటంటే ఇక్కడ డిజైన్ బాగుంది. జాయిస్ వాళ్ళ కెమెరా లెన్సెస్ వస్తున్నాయి, 6000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది, ఏకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి అయితే మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. ఆబ్వియస్గా నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం OnePlus 13 నుంచి అవ్వడం. సో OnePlus 13s చూసుకుంటే OnePlus వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ వాళ్ళకి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ హైలైట్స్లో మెయిన్ చూసుకుంటే 5850 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది, సూపర్ ఛార్జర్ వస్తుంది, 8 వాట్స్. రెండు స్మార్ట్ ఫోన్స్ స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తున్నాయి. నాకైతే ఇది ఒకటి బాగానే నచ్చింది. అండ్ వీళ్ళకి ఏకి సంబంధించిన కొన్ని ఫీచర్స్తో పాటు కూడా వస్తారు అన్నమాట. డిజైన్ కాంపాక్ట్ సైజ్ రెండు కాంపాక్ట్ సైజే ఉన్నాయి, పెద్దగా ఫరకేం పడకపోవచ్చు. సో రెండు స్మార్ట్ ఫోన్స్ యొక్క ప్రైస్ ఎంత అంటే వివో X200 FE వచ్చేసరికి అయితే 55,000 ఉంది. ఇక్కడ హైయర్ వేరియంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కానీ బేస్ 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 55,000 ఉంది. నెక్స్ట్ OnePlus చూసుకుంటే మాత్రమే OnePlus 13s వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 55,000 ఉంది. అదేంటన్నా అంటే సేమ్ ర్యామ్ స్టోరేజ్ సేమే ఉంది, ప్రైస్ కూడా సేమే ఉంది, కాంపాక్ట్ సైజ్తో పాటు కూడా వస్తున్నాయి. కానీ ప్రైజ్, స్టోరేజ్, ర్యామ్, కాంపాక్ట్ సైజ్ ఇవి కూడా సేమ్ అని ఇంకేమైనా డిఫరెన్స్ ఉందా అంటే మోస్ట్లీ ఈ స్మార్ట్ ఫోన్స్కి నా ఒపీనియన్లో డిఫరెన్స్ ఉందంటే వివో నుంచి చూసుకుంటే ఫస్ట్ చూసుకుంటే వివో వాళ్ళది జాయిస్ వాళ్ళ కెమెరాతో పాటు కూడా వస్తుంది, ఇక్కడ త్రిపుల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఈవెన్ దో 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నా సరే కూడా ఇది పర్లేదు డీసెంట్గా ఉంది. అండ్ బ్యాటరీ సైజ్ ఎక్కువ ఉంది. ఇక్కడ నాకు తెలిసి వివో చూసుకుంటే 6500 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనమాట. అదే OnePlusకి వచ్చేసరికి అయితేనేమో OnePlusకి వచ్చేసరికి 5850 mAh బ్యాటరీ ఉంది. ఇక్కడ మీకు హైలైట్లా ఇక్కడ చూపించేసి కదా, ఇక్కడ చూసుకోవచ్చు 5850 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ కమింగ్ టు ప్రైస్, ఫీచర్స్ అవన్నీ ఇన్డెప్త్ కంపారిజన్ చేసుకున్నపై సింపుల్గా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పుకోవాలి అంటే క్లియర్ కట్గా సోది చెప్పకుండా తలక నొప్పి తీయకుండా ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే వివో వాళ్ళది ఎప్పుడు ఎక్కడ తీసుకోవాలంటే మీకు కెమెరా సెంట్రిక్ కావాలి, కెమెరా బాగుండాలి, మంచి ఫొటోస్ తీసుకోవాలి అంటే మాత్రం వివో X200 FE తీసుకోవచ్చు. జాయిస్ వాళ్ళ కెమెరాతో పాటు కూడా వస్తుంది, మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. కాబట్టి కెమెరా సెంట్రిక్ అయితే మాత్రం అంటే నాకు కెమెరాసే కావాలి, ఫొటోస్ వీడియోస్ ఎక్కువ రికార్డింగ్ చేసుకుంటా అంటే వివోకి వెళ్ళొచ్చు. జాయిస్ వాళ్ళ కొలాబరేషన్తో పాటు కూడా ఉంది కాబట్టి మంచి ఆప్టిమైజేషన్ చేసి రమ్మడపై కెమెరా కాడ. అండ్ కమింగ్ టు OnePlus వాళ్ళకి చూసుకుంటే మాత్రమే ఇది పర్ఫార్మెన్స్ సెంట్రిక్ లైక్ ఛాన్స్ ఎప్పటిదాకా గేమింగ్ ఆడుకోవచ్చు, మల్టిపుల్ యాప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా కొంచెం ఆప్టిమైజేషన్ ఉంది కంపేర్ టు వివో నుంచి అనమాట. అండ్ యూఐ ఇంకొంచెం స్మూత్గా అనిపిస్తుంది అనమాట. సో సింపుల్ చెప్పుకోవాలంటే OnePlus 13s వచ్చేసరికి అయితేనేమో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అనమాట. అండ్ ఆల్సో వివో X200 FE వచ్చేసరికి అయితేనేమో కెమెరా సెంట్రిక్ అనమాట. సో ఈజీగా క్లియర్ కట్ చెప్పేసినాను. సో మీరు ఏ స్మార్ట్ ఫోన్ కొంటారు, మీ ఒపీనియన్స్ ఏందని కింద కామెంట్ అయితే చేయండి. అంటే పెద్దగా చార్ట్స్ చూపించి పెద్దగా పెద్ద వీడియో చూడకుండా కింద చిన్నగా షార్ట్ వీడియో అయితే చేసిన అన్నమాట. వీడియో స్టైల్ నచ్చితే ఇట్లా మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన రెండు కంపారిజన్ చేసేసాను. అండ్ ఫైనల్గా నా ఒపీనియన్ కూడా చెప్పేసాను. వీడియో చాలా చిన్నగా ఉండేటట్టు ట్రై చేసాను. యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది అంటే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారో ఎవరైతే చూసారో వాళ్ళందరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.